ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 116కు చేరింది. 150 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. మరోవైపు తొక్కిసలాట జరిగిన వెంటనే సాకార్, విశ్వ హరి బోలే బాబా పరారైనట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా రతిభాన్పూర్ గ్రామంలో బోలేబాబా అనే ఆధ్యాత్మికవేత్త నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఇలా విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉండడం హృదయాలను కలిచివేస్తుంది. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో ఇంతటి ఘోరం జరిగింది. యూపీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన బోలేబాబా గతంలో పోలీస్ శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకార్ విశ్వ హరిబాబా అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతూ ఉంటారు. యూపీ నుంచే కాక హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఫేస్బుక్ లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే నిన్న హత్రాస్ లో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లోపల వాతావరణం అంతా ఉక్కగా ఉండడంతో అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. ఇక మరికొందరేమో కార్యక్రమం చివర్లో భక్తులు బోలేబాబాను దగ్గర నుంచి చూడ్డానికి, ఆయన పాదధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసే సమయానికి ప్రధాని మోదీ లోక్సభలో ఉన్నారు. వెంటనే ఆయన సభకు ఈ విషయాన్ని తెలియజేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు యూపీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం హత్రాస్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ తదితరులు జరిగిన ఘోరం పట్ల సంతాపం తెలిపారు. అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యోగి కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనను పలువురు రాజకీయం చేయడంపై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్రాస్ దుర్ఘటన తన మనసును ఎంతో బాధించింది అని, అక్కడి ఘటన తన హృదయాన్ని కలిచివేసింది అని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం చేయాలని రాహుల్, ప్రియాంక డిమాండ్ చేశారు. Please.